హెల్త్ న్యూస్ మీకోసం. ప్రపంచవ్యాప్తంగా వైకల్యం మరణానికి దారితీస్తున్న ప్రధాన కారణాల్లో పక్షవాతం ఒకటి. ఈ విపత్తు నుంచి బతికి బయటపడ్డ వారిలో ఎంతో మంది సరిగ్గా కదల్లేక ఇంటికే పరిమితమవుతున్నారు. ఇలాంటి దుస్థితిని తప్పించడానికి పరిశోధకులు చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. మెదడు దెబ్బతినడాన్ని నివారించడానికి, పక్షవాతం అనంతరం నాడులు తిరిగి కోలుకోవటానికి తోడ్పడే కొత్త చికిత్సల కోసం అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రక్తనాళం ద్వారా ఇచ్చే తాజా చికిత్స ఒకటి మేలిమలుపుగా కనిపిస్తోంది. ఇది మెదడు ఎక్కువగా దెబ్బతినకుండా చూడటంతో పాటు మరింత బాగా కోలుకునేలా చేస్తూ ఉండటం గమనార్హం. దీని ప్రాథమిక ఫలితాలు న్యూరో థెరప్యూటిక్స్ పత్రికలో ప్రచురితమయ్యాయి. పక్షవాతం వచ్చినప్పుడు దెబ్బతినే అవకాశం గల మెదడు కణజాలం చుట్టూ ఇది పొరలా ఏర్పడటం ద్వారా నాడులు చనిపోకుండా కాపాడుతున్నట్లు, వాపు ప్రక్రియను తగ్గిస్తున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. పక్షవాతం బారిన పడ్డప్పుడు తొలి 6 నుంచి 12 గంటల్లో ఈ మందును రక్తనాళం ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మెదడులోని భాగాలు దెబ్బతినటాన్ని తగ్గిస్తున్నట్లు కొందరిపై నిర్వహించిన ప్రయోగ పరీక్షల్లో తేలడం గమనార్హం. అలాగే మాటలు, కదలికలు త్వరగా తిరిగి వచ్చినట్లు బయటపడింది. ఒక్క ప్రామాణిక చికిత్స మాత్రమే తీసుకున్న వారితో పోలిస్తే వీళ్లు రోజువారీ పనులు మరింత త్వరగా చేసుకునే విధంగా కోలుకున్నట్లు కూడా వెల్లడైంది. చికిత్సను బాగా తట్టుకోవటం, తీవ్రమైన దుష్ప్రభావాలు ఏవీ లేకపోవటం మరో మంచి విషయం.